మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు విద్యార్థుల కొరకు వాళ్ళ జీవితాలు బాగుపడాలి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలంటే చౌకగా ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ దొరకాలి. దాని తర్వాత వాళ్ళు డాక్టర్లు అయ్యి అదే ఆలోచనతో వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత మంచి సర్వీస్ చేస్తారనే భావనతో ఆయన 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి దాంట్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం, మిగతా 10 మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్, త్వరలోనే అవి కానీ పూర్తయ్యే దశలో ఈ కూటమి ప్రభుత్వం దీన్ని పీపీపీ ద్వారా బడా బాబులకు అప్పచెప్పే ఆలోచనలు ఏమి ఆల్రెడీ వాళ్ళు పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేయాలని నిశ్చయించినారు. దానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే మన ప్రియతమ నాయకులు ఈ నెల 28వ తేదీ దానికి వ్యతిరేకంగా, దానికి నిరసనగా మేము ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ రాష్ట్రం మొత్తం 28వ తేదీ ఈ నెల అంటే మంగళవారం ఏదైతే ర్యాలీ నిర్వహించబోతున్నామో దాంట్లో విద్యార్థి సంఘాలు కానీ ప్రతి రాజకీయ పార్టీలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం మరియు మంచి కార్యక్రమాలని వాళ్ళు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ రావాలని, అలాగే ఈ 8వ తేదీ జరిగే ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు నేను కోరుతూ, ఈరోజు ఈ విద్యార్థులు హాజరై రానున్న రోజుల్లో వాళ్లకు వైద్య విద్య చాలా ఖరీదవుతాదనే భావనతో వీళ్ళు సంతకాల సేకరణలో పాల్గొన్నారు. వారికి మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జగన్.